నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న ఎమ్మెల్యే రాజాసింగ్, నిందితులను పట్టుకోవాలని డిమాండ్. రామాయంపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. పలువురిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఖమ్మంలో భారీగా గడియారాలు సీజ్. పొంగులేటి కూతురు పెళ్లికి పంపిణీ చేయగా మిగిలినవని గుర్తింపు. కేసీఆర్ పాలనపై మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తీవ్ర విమర్శలు. కమిషన్లు దండుకుంటూ లక్షల కోట్ల రూపాయలు దగా చేస్తున్నారని మండిపాటు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వీడియో విడుదల చేశారు. చంపేస్తాం, నరికేస్తామంటూ కాల్స్ వస్తున్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ గోషామహల్లో పర్యటిస్తారని, ఇద్దరిని కలిపి బ్లాస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఇటువంటి వారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకోసం మీ దృష్టికి తీసుకుని రావాలని నా ఉద్దేశం. నా ప్రతి మూమెంట్ గురించి అయినా చెప్తాను. అంటే ఈ నంబర్ లోకల్ అయితే లేదు, ఏదో ఒక ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఆయన కూర్చొని అయినా ఫోన్ చేస్తుండు. ఆయన టెర్రరిస్టా, ఐఎస్ఐకి సంబంధించా, హిజ్బుల్ ముజాహిద్దీన్ కి సంబంధించా, లేక పిఎఫ్ఐ కి సంబంధించా అయినా నాకైతే తెలియదు. కానీ నా ప్రతి మూమెంట్ గురించి అయినా చెప్తుండ్రు. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు నా నియోజకవర్గంలో నా ప్రచారం గురించి వస్తున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. యోగి ఆదిత్యనాథ్ ఇంకా నీకు ఒకటేసారి బ్లాస్ట్ చేసి చంపుతా అని అంటున్నాను. నా బండి నంబర్ చెప్తుండు, నా రోడ్ మ్యాప్ గురించి చెప్తుండు, నేను ప్రచారానికి ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఎవరెవరితో కలుస్తున్నా అది కూడా చెప్తుండ్రు. అంటే హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు, నా పైన దృష్టి పెట్టినారు, నాకు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఈయనకి మొత్తం అప్డేట్ చేస్తున్నారు. ఓకే, ఈయన ఫేకా ఏంది తెలియదు. కానీ పోలీస్ అధికారులకి చెప్పేది ఒకటే, కమాండ్ సెంటర్ మీరు పెట్టినారు కదా, అంటే ఎమ్మెల్యేస్ ఫోన్ కాల్ రికార్డ్ చేసేందుకు పెట్టినారు అనుకుంటున్నా నేను, లేక టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ వాళ్ళ ఫోన్ రికార్డ్ చేయడానికి పెట్టినారని అనుకుంటున్నా. కానీ క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి అయితే లేదు. అది జస్ట్ మా పైన దృష్టి పెట్టడానికే పెట్టినారని అనుకుంటున్నా. నా ఫోన్ కూడా మీరు రికార్డ్ చేస్తున్నారు కదా, మీకు తెలుసు కదా ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తుండో మీకు తెలుసు కదా. పట్టుకోండి, మళ్ళా చేత కదా పోలీస్ అధికారికి చెప్తున్నా, చేత కదా పట్టుకోనికి. మా డీజీపీ గారికి అడుగుతున్నా, చేత కదా. ఒక ఎమ్మెల్యేకే థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి, ఒక్కసారి కాదు 100 సార్లు కాల్స్ వస్తున్నాయి. అంటే పట్టించుకోరా? ఎందుకు పట్టించుకోరు? అంటే బీజేపీ ఎమ్మెల్యే ఉంటే ఏంది, పోతే ఏంది, ఆ ఫీలింగ్ ఉందా? నేను డీజీపీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒక్కటే, ప్రజారక్షణే మీ కర్తవ్యం. మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం ఆయా పార్టీల నుండి పలువురు బీఆర్ఎస్ పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేడు నిజాంపేట మండలం రాంపూర్ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. నవంబర్లో జరిగే ఎన్నికల్లో మూడవసారి ముచ్చటగా మెదక్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలు కేసీఆర్ ని నమ్ముతున్నారని, అభివృద్ధిని స్వాగతిస్తున్నారని, రాబో రోజుల్లో అభివృద్ధి కేసీఆర్ వల్లే సాధ్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను అటు పంపిద్దామంటే ఇక్కడ పద్మక్క మన కారుకే ఓటేస్తాము పద్మక్క
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిజాంపేట మండలానికి సంబంధించిన రాంపూర్ నుండి ప్రచారాన్ని ప్రారంభించి ఉన్న ఆంజనేయ స్వామి పూజ చేసి అక్కడికి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఖమ్మంలో పొంగిలేటి మేనల్లుడు తుంబూరు దయాకర్ రెడ్డి నివాసంలో ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 9,750 గోడ గడియారాలను సీజ్ చేయగా వీటి విలువ సుమారు 39 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అయితే గతంలో పొంగిలేటి కూతురు పెళ్లికి పంపిణీ చేయగా మిగిలినవని వారి నివాసంలో భద్రపరిచారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తారేమో అనే ఉద్దేశంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కేసీఆర్ పాలనపై బీజేపీ మాజీ ఎంపీ ఇల్లందు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర నాయక్ తీవ్ర విమర్శలు చేశారు. కొత్తగూడెంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుడైన తాను ఈ స్థాయిలో ఉండేందుకు బీజేపీ ఎంతగానో అవకాశం ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన ఉద్యమంలో తాను పాల్గొన్నానని, బీజేపీ పార్టీ ఒక్క ఓటు 2 రాష్ట్రాల నినాదంతో తెలంగాణ కోసం మద్దతు ఇచ్చిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ ఉద్యమంలో 369, మలిదశ ఉద్యమంలో 1200 మంది బలిదానాలు చేశారని, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయన్న తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలనలో తెడ్డే మిగిలిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళిత బంధు, బీసీ బంధుల పేరుతో లబ్ధిదారుల నుంచి కమిషన్లు దండుకుంటూ లక్షల కోట్ల రూపాయలు దగా చేస్తున్నారన్నారు. కేసీఆర్ గల్లీకో బెల్ట్ షాప్ పెట్టి యువతను మద్యానికి బానిస చేశాడని తీవ్రంగా విమర్శించారు. ఇల్లెందు నియోజకవర్గంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం పనిచేస్తానని తెలిపారు. పాములు తేళ్లు కరుస్తున్నాయి, ఎంతోమంది చచ్చిపోతున్నారు. అక్కడ కనీసం ఆడపిల్లలకి నెల అవసరాలకి నీళ్లు లేని పరిస్థితి. మరి ఒక దిక్కేమో నేను నీళ్లు తీసుకొచ్చినా ఎట్లా తెచ్చి ఎక్కడి నుంచి తెచ్చినా నీళ్లు ఎట్లా తెచ్చినావు ప్రదర్శించి దయచేసి మీరు ప్రజలకు తెలియజేయాలి. మీకు బాధ్యత ఉంది, మీరు బాధ్యత నిర్వర్తిస్తున్నారు, బాధ్యతతో తెలంగాణలో ఫైట్ చేసినారు. ఇప్పుడు మనకున్నది తెలంగాణలో రియల్గా చెప్తున్నాం, 1,10,00,000 ఎకరాలే సాగుకు యోగ్యమైన భూమి. వీ హ్యావ్ ఓన్లీ 1,10,00,000 ఎకర్స్ సాగుకు యోగ్యము. అందులో ఇంతవరకు ఎన్నో ప్రాజెక్టు వాటి ద్వారా మరి బోర్వెల్స్ ద్వారా నేచురల్ రిసోర్సెస్ ద్వారా మరి దాదాపుగా 80 నుంచి 90 లక్షల ఎకరాల పారుదల ఉంది ఆల్రెడీ. ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడు, ఉన్నదే 1,10,00,000 ఎకరాలే, ఇప్పుడు నేను 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేసిన అంటాడు. చూడండి ఎంత పెద్ద పాలసీ. దయచేసి ఆలోచించండి ప్లీజ్. మరి గాడ్ సే ఐఎమ్ ఆన్ రికార్డ్. ఉన్నది మనకు 1,10,00,000, అందులో ఆల్రెడీ పారుదల అయింది 80 నుంచి 90 లక్షల ఎకరాలు. నేను ఆల్రెడీ ఇప్పుడు 1,00,00,000 ఎకరాలకు ఇచ్చేసిన అంటాడు. దిస్ ఈజ్ ద లైఫ్ బై ద కేసీఆర్. దీంట్లో భాగంగా మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసినాడు. కరోనా వస్తే ఏమంటాడు, పారాసిటమాల్ తీసుకుంటే అది పోతుంది, మన దగ్గర 25 డిగ్రీల తాపమానం ఉంటే అది రాదు, దగ్గరికి రాదన్నాడు. అదే రకంగా ఈరోజు మరి ఈ యొక్క భూములది ఏదైతే ఉందో నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఎట్టుందో మరి తనే స్వయం ప్రకటిత ఇంజనీరింగ్ ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసినాడంట. ఆయన చెప్పింది రికార్డు, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్, స్వయం ప్రకటిత ఇంజనీరింగ్ అన్నీ ఆయనకి తెలుసు. తనే రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టిస్తే ఏమైంది? కాళేశ్వరం 5 స్తంభాలు ఈరోజు మరి ఏ విధంగా జరిగిందనే విషయం మీరే రాస్తున్నాం, మీ పేపర్లోనే చూస్తున్నాం, మీ టీవీలో చూస్తున్నాం. మరి అదే రకంగా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి స్తంభాలు, టీఆర్ఎస్ పార్టీ స్తంభాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంపత్రావు, సంతోష్రావు, ఇగో ఈ స్తంభాలు కూడా ఇప్పుడు కూలిపోయాయి. కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు తొలిసారిగా భేటీ అయ్యారు. కాకినాడలోని హాలీకాన్ టైమ్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్, కాకినాడ సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ వనముడి కొండబాబు, పెద్దాపురం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల బాబు మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 29 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నగరంలో టీడీపీ జనసేన పార్టీల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశంలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లాకు చెందిన ఇరు పార్టీల నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారని వారు వివరించారు. నవంబర్ 1వ తేదీ నుండి జనసేన టీడీపీ నాయకులు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందని వారు చెప్పారు. ఇప్పుడే మా నవీన్ గారు, అదేవిధంగా సజ్జర్ గారు, బాబు గారు కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు పాలన నడుస్తుంది. గతంలో రామాయణంలో పరిపాలన రామాయణం గురించి తెలిసినప్పుడు రాక్షసుల గురించి చెప్పుకున్నారు. ఆ యుగంలో, ఈ యుగంలో రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు అందరూ, ఇప్పుడున్న పిల్లలకి కానీ ఇప్పుడున్న తరానికి. ఆ విధంగా ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఇప్పటికి 46 రోజులైంది సుమారు. కేసు అన్నీ పెట్టిన తర్వాత కేసుకి ఆధారాలు లేవు, ఏమీ లేవు, అక్రమంగా పెట్టారన్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ తెలుసు. ఈ సమయంలో ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీతో ఈరోజు చేతులు కలిపి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం, దానిపైన మన రాజమండ్రిలో ఉమ్మడి కార్యాచరణతో మీటింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని టీడీపీ జనసేన మూడుగా ప్రజల దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన 29వ తారీఖున మా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, పౌరెడ్ బ్యూరో సభ్యులు, జనసేన అదేవిధంగా ఇన్ఛార్జీలు, రాష్ట్ర నాయకులు అందరూ కలిసి ఉమ్మడిగా 29వ తారీఖున 3 గంటలకి సామూహిక ఎస్వీఆర్ కన్వెన్షన్ హాల్లో 3 గంటల మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో అందరూ కూడా ఉమ్మడి కార్యాచరణ రూపొందించి నవంబర్ 1వ తారీఖున ఉమ్మడిగా ప్రజల దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండోది చూసుకున్నట్టయితే, నిజం గెలవాలని ఇప్పటికే భువనేశ్వర్ గారు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే ఈరోజు నానాడు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే జైల్లో పెట్టారో తట్టుకోలేని పరిస్థితిలో చాలామంది చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళందరినీ పరామర్శించడం, వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పడం కూడా అదొక కార్యక్రమం ప్రారంభం అవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్ గ్యారంటీ కూడా కార్యక్రమం మేము ప్రారంభించినప్పుడు కూడా బాబు గారిని ఈ విధంగా జైల్లో పెట్టడం వల్ల అది నిలుపుదల చేయడం జరిగింది. దాన్ని కూడా రేపు జరగబోయే 3వ తారీఖున మీటింగ్లో చర్చించి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఉమ్మడి పోరాటంతో రాబోయే కాలంలో అధికారం సాధిస్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్ళడం కోసం రేపు 3వ తారీఖు సమావేశం ఉపయోగపడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీ మద్యం పాలసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మద్యం కంపెనీల వివరాలను బయట పెట్టలేని నేపథ్యంలో తాము చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కంపెనీల పేర్లు బయట పెట్టాలని గతంలోని ప్రభుత్వాన్ని కోరితే ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ఏపీ బెవరేజెస్ అండ్ కార్పొరేషన్ వద్ద 100 కంపెనీలు నమోదయ్యాయని, అందులో 74% మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని వెల్లడించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు దశల వారీ మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారని, మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు పురంధేశ్వరి తెలిపారు. నిషేధం కానీ అది పాక్షికం కావచ్చు, సంపూర్ణం కావచ్చు. మద్యపాన నిషేధాన్ని మేము అమలు పరచం. మద్యానికి సంబంధించినటువంటి పాలసీలో ఎటువంటి మార్పులు తీసుకురామని చెప్పి ఆనాడు వారు చెప్పారు. మరి వాళ్ళ ప్రజలకి వారు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి? దీని మీద కూడా ఇప్పటివరకు మేము లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఇవన్నీ, కానీ వీటి మీద ఎటువంటి సమాధానం లేదు. అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ అనేవి లేవు. క్యాష్ అండ్ క్యారీ ఇవాళ మద్యం సంబంధించి జరుగుతున్నది అని చెప్పి నేను చెప్పడం జరిగింది.
ఇవాళ మద్యం కొట్టుకు వెళ్ళినట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అక్కడ ఉండదు. అక్కడికి వెళ్తే ఏమంటున్నారు, ఏపీ ఆన్లైన్ అనేటువంటి ఒక ఆన్లైన్ పేమెంట్ సైట్ ఉంది, దాని ద్వారా మీరు పే చేయాలి అంటూ వశిష్ఠ అనేటువంటి ఒక కంపెనీకి దాన్ని మేనేజ్ చేసేటువంటి బాధ్యత అంతా కూడా ఆ కంపెనీకి వాళ్ళు ఇచ్చారు. కానీ మేము అడుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఏపీ ఆన్లైన్ పనిచేయటం లేదని చెబుతూ అక్కడ ఫోన్పే గూగుల్ పే ఏముండదు. ఇవాళ నేను మొన్న కూడా చెప్పాను, సాధారణ బండి మీద బజ్జీలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఫోన్పే పెట్టుకుంటున్నారు, లేకపోతే రూపే పెట్టుకుంటున్నారు. కానీ ఇవన్నీ పెట్టకుండా ఫోన్పే రూపే గూగుల్ పే ఏమీ లేకుండా ఏపీ ఆన్లైన్, కానీ అది పనిచేయదు. కనుక డబ్బులు తీసుకుని మేము మీకు మద్యాన్ని ఇస్తాం, పనిచేయదు కాబట్టి. సో క్యాష్ అండ్ క్యారీ. కనుక దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి అదేవిధంగా బెల్ట్ షాపులు మేము తీసేస్తామని చెప్పి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో విరివిగా బెల్ట్ షాపులు ఉన్నాయని అన్నారు. కానీ వాళ్ళు నేను మొన్న కూడా చెప్పాను, గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇళ్లల్లో పెట్టి అమ్ముతున్నారు, బడ్డీ కొట్టలో అమ్ముతున్నారు. మరి దానికి కూడా ఎంతవరకు సమాధానం చేయదు. సో కాకి లెక్కలు అని కొట్టివేయకుండా ఏవైతే ప్రశ్నలు మేము ఇప్పుడు కాదు ఇంతకు ముందు కూడా మేము రేజ్ చేశాము, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా మేము లాస్ట్ టైం కోరినట్లుగా, మేము అభ్యర్థించినట్లుగా మీరు ఆ యజమానుల పేరు మీరు బయట పెట్టలేదు కాబట్టి ఇవాళ మేము వచ్చి ఇది బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని కలిసాం మొన్న. వారు ఇక్కడికి మచిలీపట్నంలో జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పై ఎంపీ బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య భవన నిర్మాణానికి యూనియన్ బ్యాంకు 40 కోట్ల రూపాయలు కేటాయించి సంవత్సర కాలం గడిచిన మున్సిపల్ అధికారులు స్పందించలేదన్నారు. మున్సిపల్ కమిషనర్ అశ్రద్ధ, అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం మొత్తం ప్రభుత్వంపై వేరే విధంగా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. అది కౌన్సిల్లో ఇంక్లూడ్ చేయాలి సార్, అది కౌన్సిల్ ఇంక్లూడ్ చేయాలి సార్. నేను ప్రతిసారి దీని మీద స్పందనలు కూడా పెట్టాను, నోటీస్ చేయడం కూడా జరిగింది సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఐఎమ్ టెల్లింగ్ యు. ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ అయింది. నేను చెప్తున్నాయి, మీరు చేసేటువంటి అనాలోచిత అహంకార ధోరణితో మీరు చేసేటువంటి పని టోటల్గా రాష్ట్రం మొత్తం కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఐఎమ్ టెల్లింగ్ యు. నెక్స్ట్ కూర్చోండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు డాక్టర్ భోగరాజు పట్టాభి సెంటర్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఫ్రీడమ్ ఫైటర్, మహాత్మా గాంధీ గారితో ఈక్వలెంట్ పర్సన్. అలాంటి వ్యక్తి మన మచిలీపట్నంలో పుట్టడం అనేది, ఆంధ్ర బ్యాంకును స్థాపించి అతను ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి, 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత కనీసం ఉంటే దీన్ని నాకు అర్థం కాదు. అసలు మీకు ఏంటంటావు సమస్య, నాకు అర్థం కాదు. ఇది కౌన్సిల్ సార్ చెప్పడం జరిగింది సార్, చేస్తాను సార్. నెక్స్ట్ మీటింగ్ డేట్ ఇవ్వలేదు సార్. లాస్ట్ మంత్లో ఎలక్షన్ జరిగి ఎలక్ట్ అయ్యాను. మీటింగ్లో పెట్టిస్తాను సార్. మాట్లాడాలా, నీకు మీ వల్ల కావట్లేదా, ఏం చెప్పు నాకు. అసలు ఉన్న విషయం ఏంటి చెప్పు నాకు. అది అజెండా కౌన్సిల్ రావాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పి పనులు చేసేసుకున్నారు సార్. ఎప్పటి నుంచో నార్మల్ కోర్సులో వచ్చినటువంటి అన్ని చేసుకోలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా మచిలీపట్నం వాళ్ళు పొలవనుకుంటూ వస్తున్నారు. నేను వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నాను. నేను చేయాల్సిన బాధ్యత నేను చేశాను. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ల్యాండ్ అలాంటి చెప్పేశాను. ఏంటంటే అసలు నాకు అర్థం కాని సమస్య ఏంటంటే, ఎందుకు మీరు ఈ రకంగా వాళ్ళని వేధిస్తున్నారు? నెక్స్ట్ మీటింగ్లో ఖచ్చితంగా తీసుకుంటే నేను మేయర్ గారిని రిక్వెస్ట్ చేయడం చేస్తాను. టూ మచ్గా ఉంది, నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఒక ఎంపీ అయినా లేకపోతే కలెక్టర్ గారు అయినా ఒకరైనా ఒక స్థాయి గురించి మాట్లాడలేదు. ఒక సభ్యత ఉంటుంది, ఒక సంస్కారం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ప్రజాప్రతినిధులు అంటే ఒక మాట్లాడాల్సింది. దీని నుంచి స్థాయి గురించి ఒక అధికారుల మీద మనం మాట్లాడాలి. ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయింది. సీఎం గారు ల్యాండ్ అలాట్మెంట్ ఎప్పుడైపోయిందంటే CCA నుంచి కూడా సాయి ప్రసాద్ గారు కూడా ఇచ్చారు. కలెక్టర్ గారు లెటర్ ఇచ్చారు సార్. దానికి ఇప్పుడు పర్మిషన్ అంతే కదా, కౌన్సిల్లో వెయిట్ చేస్తారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారంటే మీకు అప్లై చేసుకుంటారు, వెంటనే ఇచ్చేస్తారు. ఇది ఏ రోజు మీకు మీ దగ్గరికి వాళ్ళు రిక్వెస్ట్ చేసి వచ్చింది, దాని తర్వాత దీన్ని పక్కన పెట్టి
దాని తర్వాత మీరు ఎన్ని పర్మిషన్లు ఇచ్చారో లిస్టు కూడా. దీన్ని ఎందుకు ఆపావు? ఇది మీకు వచ్చి 4 నెలలు అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 5 నెలలు అయింది, నా దగ్గర సంవత్సరం పైన అయింది. సంవత్సరం తర్వాత మీకు వచ్చినటువంటి పర్మిషన్లు ఎన్ని ఇచ్చేశారు? దీన్ని ఆపడానికి గల కారణం ఏంటి? నాకు రిటర్న్ పూర్వకంగా దీన్ని ఆపడానికి కారణం ఏంటి? ఆ రిక్వెస్ట్ తర్వాత వచ్చినటువంటి కొన్ని 100 మీరు ఇచ్చి ఉంటారు. అవన్నీ ఇచ్చి ఆపడానికి గల కారణం ఏంటి? ఎప్పుడు ఇస్తావు ఏంటనేది నాకు రిటర్న్ పూర్వకంగా ఏం చెప్పండి. మీరు చెప్పేది టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. కష్టాల్లో ఉన్న ఒక మహిళ దేవుడిని దర్శించుకుంటే దానిపై కూడా రోజా సెటర్లు వేయడం అనేది ఆమె ఎంత అక్కస్తో మాట్లాడుతోందనే విషయాన్ని తెలియజేస్తోందని రఘురాజు విమర్శించారు. రోజా వ్యవహరిస్తున్న తీరును ఏ మహిళ కూడా హర్షించదని చెప్పారు. భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రకు ప్రజలు నీరాజనాలు పరుకుతారని అన్నారు. గతంలో వైఎస్ మరణించినప్పుడు 1000 నుంచి 1500 మంది చనిపోయినట్లుగా తమ వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని రఘురాజు విమర్శించారు. ఆ మరణాలు బోగస్ అని ఒప్పుకోవాలని అన్నారు. చంద్రబాబు అరెస్టుతో కలత చెందిన అనేక మంది మృతి చెందడం నిజమని చెప్పారు. టీడీపీ నాయకులు కూడా తప్పుడు లెక్కలు చెప్పాలనుకుంటే 1000 నుంచి 1500 మంది మృతి చెందారని తప్పుడు లెక్కలు చెప్పేవారని అన్నారు. ఇక మరి గతంలో కరువు వచ్చినప్పుడు పాలకుడు సరైనవాడు కాకపోతే ఎలాంటి కరువులు వస్తాయని చెప్పి ఏదో తుఫాన్లు వచ్చు ఇంకోటి వచ్చో చెరువులు నిండితే చాలా గొప్పలు చెప్పుకున్నారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరువు, పోలవరం ఓకే అసలు దాని గురించే మర్చిపోయారు. 21 అన్నారు, 22 అన్నారు, 23 అన్నారు, 25 అంటున్నారు. ఇప్పుడు దానికి దిక్కులేదు. రివర్స్ ఇంజనీరింగ్ సేవింగ్ అన్నారు, మొత్తం 2 రెట్లు కాస్ట్ పెంచారు తప్ప సేవింగ్ లేదు, గుండు లేదు. మొత్తం అంతా మీరు మీ కాంట్రాక్టులో నాకేశారు. అది ప్రజలందరికీ తెలిసింది. ఉన్న దానికి కనీసం ఇరిగేషన్ మినిస్టర్ గారు మా రాంబాబు గారు ఉన్నారంటే ఆయన్నేమో కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద క్రిటిసైజ్ చేయడానికి, కళ్యాణ్ గారి శాఖ మంత్రిగానే ఆయన మిగిలిపోయారు. ఇరిగేషన్ గురించి మాట్లాడరు. మరి మా కైకలూరులో ఒక ఎమ్మెల్యే కూడా తిరగబడ్డాడు, వైసీపీ ఎమ్మెల్యే. నా ఏరియాకి నీరు అందించలేకపోతే నాకు ఈ పోస్ట్ ఎందుకన్నట్టు ఆయన చాలా వాపోయాడు. అలాగే చాలా చోట్ల సక్రమంగా వాటర్ ప్లానింగ్ చేసుకుంటే ఆ పంటలను బతికించుకునే అవకాశం ఉంటుంది. డీజిల్తో మరి ఎక్కడెక్కడి నుంచో నీళ్లు ట్రాక్టర్లో తీసుకొచ్చి ఆ పంటను కాపాడుకోవటానికి రోజుకి 5-6 వేల రూపాయలు చిన్న చిన్న రైతులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చివరికి ఆ పంట వచ్చే టైంకి ఆ డీజిల్ కాస్ట్ కూడా రికవర్ కాకపోవచ్చు. అంత దరిద్రంగా రైతుల పరిస్థితి ఉంటే అగ్రికల్చర్ మినిస్టర్ నాట్ టు బి సీన్, ఇరిగేషన్ మినిస్టర్ నాట్ టు బి సీన్. ఈయన మటుకు పెళ్ళిళ్ళకి వెళ్తాడు, రాజమండ్రి స్కూళ్ళు మూసేస్తారు. ఎక్కడికక్కడ అరాచకాలు, అక్రమాలు. ఓ పక్క కరువు, ఇంకో పక్క అరువు. భవిష్యత్తులో ఎంత డ్యామేజ్ చేస్తుంది. కరువుని సకాలంలో మనం ఎదుర్కోవడం మానేసి ఎంతసేపు ఆ కళ్యాణ్ గారిని తిడటం కోసం ఇంకెవరో పుట్టూరులో ఉన్న భువనేశ్వర్ గారిని తిడతాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి జనసేనకు అనుబంధంగా పీపుల్స్ మేనిఫెస్టోను ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రజాభిప్రాయ సేకరణతో తయారు చేసి పవన్ కళ్యాణ్కు పోస్టు ద్వారా పంపామని అన్నారు. నవంబర్ 1వ తారీఖున పాలకొల్లు కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావులతో పబ్లిక్ మీటింగ్ నిర్వహించి తుది మేనిఫెస్టోను రూపొందించి పవన్ కళ్యాణ్కు అందిస్తామని జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ ప్రజాభిప్రాయ సేకరించి రూపొందించిన పీపుల్స్ మేనిఫెస్టోలోని అంశాలను తమ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉండేలా చూడాలని పవన్ కళ్యాణ్ కోరుతామని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. జనసేన పార్టీకి వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఒక పీపుల్స్ మేనిఫెస్టో అనేటువంటిది తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి సమర్పించాలి అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి పోస్ట్ ద్వారా నిర్ణయం పంపించి ఈ మినీ మేనిఫెస్టోలో అంశాలు పరిశీలన చేయండి, దీంట్లో అవసరం అనుకున్నటువంటి వాళ్ళని రేపు మీ కామన్ మినీ మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేయడానికి
ప్రయత్నం చేయండి, ఆలోచించండి అని చెప్పేసి ఆయనకి ఉత్తరం రాస్తూ ఈ మినీ మేనిఫెస్టోని వాళ్ళకి పంపించడం జరిగింది. ఒకటి మొదటి అంశం ఏంటంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అనేటువంటిది ఆయన ముఖ్యాంశాల్లో ఒకటిగా ఉండాలి. రెండోది ఏంటంటే మతాల ప్రస్తావన లేని రాజకీయం. మూడేది ఏంటంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. అంటే ప్రాంతీయవాదం మాకు మెయిన్ కాదు, మాకు జాతీయవాదం మెయిన్ అనేటువంటి ఆయన పాలసీస్లో ఒకటి. అలాగే అవినీతిపై రాజీ లేని పోరాటం, అలాగే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయటం, అలాగే ప్రజలు కనీస అవసరాలుగా కోరుకుంటున్నటువంటి సంక్షేమాన్ని మాత్రమే అందించడం, ఆఖరి రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి కోరే ప్రభుత్వం. ఇది వారి యొక్క మెయిన్ పాలసీస్. సంక్షేమం అనేటువంటిది పేదవాడికి మాత్రమే దక్కాలి. ఆ పాలసీతో నేను సంక్షేమం తయారు చేశా. పేదవాడు అంటే నేను తీసుకున్న ఇదేంటంటే తెల్ల కార్డులు వాళ్ళకి, తెల్ల కార్డులు ఎవరికొచ్చి ఉన్నాయో వాళ్ళకి మాత్రమే సంక్షేమం దక్కాలి. అంతేకాని కోటీశ్వరుడికి లక్షాధికారికి మిగిలిన జారిపోయటం కాదు సంక్షేమం అనేది. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన టిట్కో గృహాలను జగన్ ప్రభుత్వం మిగిలిన 10% పూర్తి చేసి నిరుపేద మహిళలకు ఉచితంగా ఇవ్వనందుకు నిరసనగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ పేద మహిళల సొంతింటి కల టిట్కో గృహాలను ఉచితంగా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఒక బస్తా సిమెంటు, ₹1 పని కూడా చేయించకుండా మోసం దగా చేశారని, సొంత ఇంటి కల తీరని మహిళల బాధలు కష్టాలు ముఖ్యమంత్రి జగన్కి తెలియాలనే ఉద్దేశంతో ఉదయం ఇంటింటికి పేపర్ పంచడం, పారిశుద్ధ్య పనులు వంటివి చేస్తూ నిరసన వ్యక్తపరుస్తున్నానని తెలిపారు. పేదల మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు, మన పాలకుల్లో 7,149 ఇళ్లు మంజూరు చేసి 90% ఆ రోజు పూర్తి చేస్తే 4.5 సంవత్సరాలైనా కూడా ఆ మిగిలిన 10% పూర్తి చేయకుండా, ఒక్క అరబస్తా సిమెంట్ వేయకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా ఆ పేదలు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అద్దె బాధలు, వాళ్ళ అద్దె కన్నీళ్లు ఈ ముఖ్యమంత్రికి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ఇంటింటికి సైకిల్ మీద తిరిగి పేపర్ వేస్తూ, అదేవిధంగా ఏదైతే పాలకొల్లు పట్టణంలో పారిశుధ్యం పనులు చేస్తూ ఈ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఉచితంగా ఇస్తారని చెప్పాడు. ఈ రోజు అధికారంలోకి వచ్చాక మాట తప్పి ఇవాళ బ్యాంకులకు పంపించి ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 10 లక్షల రూపాయలు 20 సంవత్సరాలకి మేము కట్టినటువంటి ఫ్లాట్ వాళ్ళకి తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పెదగరువులు 640 ఇళ్ళు ఇస్తే అన్యాయంగా దుర్మార్గంగా 640 ఇళ్ళు రద్దు చేసి ఎక్కడో పనికిరాని సెంటు ముంపు పట్ట, ఎక్కడో కాజ గొప్పులు 20 కిలోమీటర్ల దూరంలో, పాలకొల్లుకి దూరంలో నివాసయోగ్యం కానిటువంటి పేకల్లోతు నీళ్ళల్లో ఉన్నటువంటి సెంటు ముంపు పట్ట ఇస్తే వాళ్ళు ఏం కట్టుకోగలుగుతారు? ఇల్లు వాళ్ళు ఎట్లా వెళ్ళగలుగుతారు? 20 కిలోమీటర్ల దూరం. అంటే కేవలం ఇంటి స్థలాల పేరు చెప్పి దగా మోసం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో, ఇటువంటి వాటినన్నింటినీ కూడా నిరసిస్తూ ఈ యొక్క ముఖ్యమంత్రికి ఆ మహిళల బాధలు, ఆ మహిళల కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా పాలకొల్లు పట్టణంలో ఈ పారిశుధ్యపు సిబ్బందితో కలిసి పనులు నిర్వహించి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఆ 90% పూర్తయినటువంటి ఇళ్లను ఆ మిగిలిన 10% కూడా పూర్తి చేసి వెంటనే ఆ ఇళ్లను వాళ్ళకి అప్పగించకపోతే, ఉచితంగానే ఇవ్వకపోతే రేపు ప్రజా తిరుగుబాటు తప్పదు. ఆ ప్రజా తిరుగుబాటులో ఈ జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న ఎమ్మెల్యే రాజాసింగ్, నిందితులను పట్టుకోవాలని డిమాండ్. రామాయంపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. పలువురిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఖమ్మంలో భారీగా గడియారాలు సీజ్. పొంగులేటి కూతురు పెళ్లికి పంపిణీ చేయగా మిగిలినవని గుర్తింపు. కేసీఆర్ పాలనపై మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తీవ్ర విమర్శలు. కమిషన్లు దండుకుంటూ లక్షల కోట్ల రూపాయలు దగా చేస్తున్నారని మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.
ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నమస్తే.